అన్నయ్య గారు బట్టలు ఆరడానికి వచ్చిండ్రా? ఏమంటున్నాడు మీ డైరెక్టర్? నేను చెప్పడం మర్చిపోయా అన్నయ్య, మా కొడుకు కెనడాలో ఇల్లు కొనుక్కున్నాడు. అవునా? చాలా సంతోషం అమ్మా. కానీ నాకేం నన్ను చూస్తే చాలా బాధేస్తుంది. ఈ టైంలో కూడా ఎండలో వచ్చి బట్టలు ఆరేసుకోవడము ఏం లాభం, చెట్టంతా కొడుకుని పెట్టుకోండి. మీకు కూడా చెట్టు అంతా కొడుకున్నాడు, మీరే బట్టలు ఆరేసుకుంటున్నారుగా. ఇది మరీ బాగుంది. మా కొడుకు కెనడాలో ఉన్నగా నేనేం చేయగలుగుతాను? బ్రేక్ఫాస్ట్ టేబుల్ పెట్టాను, లేచి తినే. చేసుకుంటున్నా, కాసేపు ఆగి తీస్తా. కాసేపు ఆగి తీస్తా డాడీ. ఇంత ఎండలో వాన ఎక్కడి నుంచి పడుతుంది ఇప్పుడు? సరే పెట్టండి, వెళ్తాను. అమేజింగ్ కథ వచ్చింది మామ, మొత్తం అడవిలో. 1996 హారర్ స్టోరీ రా. విను, మంచి. సో ఊర్లో ఒక ముసల్ది చెట్టు కురేసుకొని చచ్చిపోయాడు. ట్రావెల్కి అంత అవసరం లేదురా, అంత బడ్జెట్ అవ్వదు, ట్రైన్లో వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ అయితే క్రేజీ ఉంటుందిరా. మన బన్నీ హారర్ ఫిల్మ్స్ చేయలే కదరా, ఎక్స్ట్రా ఉంటుంది. పోనీ విజయ్ అడుగుదామా? సేతుపతి కాదురా, దేవరకొండ. నేను చూసాను, సినిమాలు చూసినా. నాకు తెలిసిన డైరెక్షన్ నీకు తెలుసు. అమ్మ మళ్ళీ మాట్లాడతాడు. నా మడ్డ తెలుసు నీకు. చల్. నేను తీస్తారా, నేను తీస్తా, నువ్వు చూడు. నేను తీస్తా సినిమా. హలో హలో రే, నీ అబ్బా ఫోన్ కట్ చేస్తావా? నాకు మంచి ప్రొడ్యూసర్ దొరక్క ఇలా ఉండిపోయారా. నేనే ప్లాన్ చేసి మంచి సినిమా తీస్తా, నీ అమ్మ బాబు లాంటి సినిమా తీస్తా. అప్పుడు చూడు నువ్వు. Walked into the censor boardroom with my bag, and I was young and I was jumpy and I had restless energy, and they all just looked at me after watching Panch and they thought that I'm some kind of a rich brat who found his dad's money and made this film. So they just looked at me, and the first question on the censor board person asked me, what does cinema mean to you? I had Vishal? that question, Vishal? and I said,
రే నిన్నే స్నానం చేసావా? చేసా. చేసి మళ్ళీ అవే బట్టలు వేసుకున్నావా ఏంట్రా? ఎప్పుడు అలా మొద్దులే పడుకునే ఉంటావు. లే రే బిర్యానీ తెచ్చి టేబుల్ మీద పెట్టాను, లేచి తిను. మీరు మార్కెట్ చేస్తున్న రేట్లు కానీ వాటికి పెడుతున్న టికెట్ ప్రైస్లు కానీ ఇదంతా ఎక్స్పెక్టేషన్ అనిపించట్లేదా? అనిపించట్లేదు. 1500 3 గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ వస్తుంది? ఇంకో ప్లేస్ చెప్పండి నాకు. షాపింగ్ మాల్కి వెళ్తారు, 3 hours 1500 కంటే తక్కువ ఖర్చు అవుతుందా? చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా ఇవాళకి. The big film players want it because that's మోసం కుట్రలా మీరంతా కలిసి మా బాసులు మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. లెట్ మీ హ్యాండిల్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసి? ఒరే నేను నిన్న 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుంది. నువ్వు పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో పోయింది. అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాసుకి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నేను ఇరికిచ్చారా? అరే మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేస్తారు? ఎవరి అకౌంట్ లో వేస్తారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది. ఇది నాదే. అది నీదే. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు. తెలుసు. ఏసీ వేసుకున్నారా సార్? బాగున్నాయి సార్ సుఖాలు, చాలా బాగున్నాయి. గుత్త కింద 26 ఏళ్ళు వచ్చాయి, ఒక్క పని చేయటం చేత కాదు. సుఖాలు మాత్రం కావాలి సార్ మీకు. అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ముందెళ్ళి ఆ ఏసీ కట్టేరా, కరెంటు బిల్లు నీ బాబు కట్టాలి. అసలు ఏమైంది? మీ ప్రాబ్లం ఏంటి? నువ్వేరా నా ప్రాబ్లం. పొద్దున్న నుంచి స్నానం చేయమన్నా, చేసావా? పని చేస్తూ ఉండే, కుదరలే. డేలో స్నానానికి కూడా ప్లాన్ చేయలేనోడు ఇక నువ్వు సినిమాలు ఏం తీస్తావురా? మీకేం తెలుసు డాడీ నా డేలో నేను ఏం ప్లాన్ చేస్తానో ఏం ప్లాన్ చేయను? అయినా నా ఇష్టం, నాకు స్నానం చేయాలని లేకుండా చేయలే. చేయకురా, స్నానం చేయకు. నేను కష్టపడి సంపాదించి పెడతాను, నువ్వు హాయిగా కూర్చుని ఇంట్లో తినిపెడదు కానీ, సరేనా? అసలు మీ డబ్బులు ఎవడు అడిగాడు? ఆహా, అడగకుండానే నువ్వు పెట్టుకునే రిస్ట్ వాచ్, ఈ ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ అన్ని గాల్లోంచి లేచొచ్చి పడ్డాయిరా. అసలు ఎప్పుడు సాటిస్ఫై అవుతావు డాడీ నువ్వు? నేను ఎంత చేసినా సరిపోదా? ఏం చేసావురా? ఏం చేసావు? బట్టలు తెమ్మన్నా, తెచ్చా కదా, పని చేసుకుంటున్నా. తెచ్చావు, తెచ్చి ఏం లాభం, ఇలా కుప్పలో పడేసావు. అరే బట్టలు తీసి మడత పెట్టి పక్కన పెట్టాలని కూడా తెలియదే. ఇంత చిన్న విషయానికి ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే రేపు సినిమాలు ఏం తీస్తావురా నువ్వు? అది చెప్పండి. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతానా, నన్ను ఎప్పుడు ఏదో అందామా అని వెయిట్ చేస్తూ ఉండండి మీరు. విశాల్, నువ్వు సక్సెస్ అయితే మొదట సంతోషించేవాడిని నేనురా. నీకు చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా టైంకి సమకూర్చి ప్రతి ఏడాది ఫీజులు కట్టి చదివించింది నేనురా. తెలుసా నీకు ఆ విషయం? ఆ విషయం మర్చిపోయావు. రే ఇంకో విషయం చెప్తున్నా విను, చెవులు రిక్కిచ్చి విను. నువ్వు ఒక్క సినిమా తీయకపోయినా మా వాడు పెద్ద డైరెక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారా. అలాంటిది ఏనాడైనా నాన్న అన్నం తిన్నాను ఒక్కసారి అడిగావురా నువ్వు? అది చెప్పండి ముందు. నేను బిర్యానీ తిన్నాననే కదా ఇదంతా? అవునురా, అవును. వావ్, అమేజింగ్, గ్రేట్ ఫాదర్, వాట్ అ ఫాదర్. కష్టపడి సంపాదించలేని వాడికి తినే అర్హత లేదురా. మీ తొక్కలో డబ్బులు ఎవరికి కావాలి? నా ఒక్క సినిమా ఓకే అవనివ్వండి, నేనే వెళ్ళిపోతా. అప్పటిదాకా ఎందుకురా, దమ్ముంటే ఇప్పుడే పోతా. అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు అన్నారు? నువ్వు ఇలా తయారవుతావని తెలియక. నేను 3 సినిమాలు తీశాను డాడీ, మీరు అంత సిగ్గుపడితే నేను చెప్పుకోకర్లా. 3 సినిమాలు తీసావు, ఒక్కడైనా ఆ సినిమా చూసి బాగుంది అన్నాడా? శుభ్రంగా ఉద్యోగం చేసుకోకుండా షార్ట్ ఫిల్మ్స్ అంటూ తిరిగావు.
₹1 సంపాదించావా? ఎవడైనా నీ సినిమా చూసి బాగుంది బాబు అన్నాడా చెప్పు? మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను ఏదో ఎంఎన్సీలో ఏదో మీడియోకర్ జాబ్ చేస్తూ ఒక ఎదవలాగా ఏళ్ల తరబడి అదే పొజిషన్లో ఉండి గ్రోత్ లేకున్నా మీకు ఓకే. అదే నా ప్యాషన్తో నాకు నచ్చి నేను ఒక ప్రొఫెషన్ చూస్తేస్తే ఓవర్ నైట్ సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఇట్లా ఫుల్ ఎగిరిపోవాలి ఎక్కడికో. ఇక్కడైతే బెస్ట్ అయి ఉండాలి డాడీ, లేకపోతే ఉండకూడదు. దీనమ్మ, మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటో తెలుసా? మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు, ఎందుకంటే మీకు బ్రతకడమే రాదు కాబట్టి. రే, నువ్వు ఎంప్లాయ్ అవ్వాలంటే ఎవడైనా ఉద్యోగం ఇవ్వాలి కదరా. 3 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ చదువుతూనే ఉన్నావు, ఫెయిల్ అవుతూనే ఉన్నావు. ఎప్పటికి పూర్తి చేస్తావు నాన్న? నేను అడిగానా ఇంజనీరింగ్ చేస్తానని? రే, నీ ఫెయిల్యూర్స్ నా మీద రుద్దు. ఆడెవడో గన్నయ్యగాడు ఆ కాలేజీ మంచిదో చెడో తెలియకుండా చేరాడు, ఆడి వెంట ఫాలోమని చేరావు, ఇప్పుడు ఫెయిల్ అవుతూ ఉన్నావు. అది నేనా బాధ్యత వహించాలి? అవును మరి, ఆ ఏజ్లో ఇంజనీరింగ్ తప్ప మీరు వేరే ఆప్షన్ ఏమి ఇచ్చారు డాడీ? నాకు 10th అవ్వగానే ఎంపీసీ తీసుకోమన్నారు. నాకేం తెలుసు? సైన్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటుంది, ఫిల్మ్ మేకింగ్ ఉంటాయి, ఇన్ని కోర్సెస్ ఉంటాయి, నాకేం తెలుసు డాడీ? అయినా మీరు ఎప్పుడైనా నాతో కూర్చొని మాట్లాడారా? రే ఇది మంచిది, ఇది కాదు, ఈ కెరీర్ బాగుంటుంది? ఎప్పుడు చూడు ఫస్ట్ వచ్చేయాలి, సక్సెస్ వచ్చేయాలి, వాడు బాగా చదువుతున్నాడు, వాళ్ళ కొడుకు బాగా చదువుతున్నాడు, ఇదే. అంతేగాని కూర్చొని మాట్లాడారా? నాకేం ఇష్టమో కనుక్కున్నారా మీరు ఎప్పుడైనా? చెప్పండి డాడీ. ఫెయిల్ అవ్వనివ్వండి డాడీ, ఫెయిల్ అయితేనే కదా నేను సక్సెస్ఫుల్ అయ్యేదో లేదో తెలిసేది. అవునరా, లైఫ్లో ఎలా బ్రతకాలో నీ దగ్గర నేను నేర్చుకోవాలి. ఒక్క పని మీద కమిట్మెంట్ లేదు. కాసేపు డ్యాన్స్ అంటావు, కాసేపు మ్యూజిక్ అంటావు, కాసేపు డైరెక్షన్ అంటావు. ఇలా ఎంతకాలం రా? అసలు డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో తెలుసా నీకు? ఇదేమన్నా స్విగ్గీ అనుకున్నావా? ఇలా ఆర్డర్ ఇస్తే అలా డైరెక్టర్ ఛాన్స్ నీ చేతిలో పట్టడానికి. 3 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? ఫెయిల్ అవుతూనే ఉన్నావు కదా. ఎప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, వాడితో వీడితో డిస్కషన్ చేస్తూనే ఉంటావు. ₹1 మాత్రం రాదు. ఇలా ఎంతకాలం ఫెయిల్ అవుతావురా? యూస్లెస్ ఫెలో. ఎప్పుడు డిస్కషన్ చేస్తూ వాడితో వీడితో గడపడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏదో ఒకటి చేయాలంటే డిస్కషన్ చేయాలి కదా. ఎన్నాళ్ళు చేస్తావు? కంక్లూజన్కి రావా? కంక్లూజన్కి రావాలంటే డిస్కషన్ చేయాలి కదా. ఇలా ప్రతిదానికి అడ్డంగానే వాదిస్తూ ఉండు. అరే అసలు మీరేం చేశారు? సిగ్గుండాలరా ఇంత వయసు వచ్చాక అడగటానికి. అసలు మీరు ఏం చేశారు డాడీ? రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడం తప్ప అయినా ఏ రోజైనా నాతో అరవకుండా మాట్లాడారా? లేదు. అసలు మనం మాట్లాడుతూ పెద్ద వార్ లానే ఉంటుంది కానీ ఒక నార్మల్ కాన్వర్సేషన్లో ఉంటుందా? ఉండదు. అయినా ఎగ్జామ్లో పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో నా ఫ్రెండ్స్ ఎందుకు డాడీ అడుగుతారు? నాతో కదా మాట్లాడాల్సింది. పొరపాటున ఫెయిల్ అయితే నాతో నెలల వరకు మాట్లాడారు, అప్పుడు కదా మీరు నాతో మాట్లాడాల్సింది, నాతో కదా మాట్లాడాల్సింది. నేను కదా మీ కొడుకుని మట్టలోది, ఊర్లో అందరూ గొప్పలే, నీకు నీ కొడుకు తప్ప. విశాల్, మాటలు తిన్నగా రాని. సరిగ్గా మాట్లాడకపోతే ఇప్పుడు మళ్ళీ సూసైడ్ చేసుకుంటావా? అయినా ఆ రోజు సూసైడ్ చేసుకుందామని ఎందుకు అనుకున్నావు? అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ వల్ల ప్రతిరోజు భయంతోనే బ్రతక, నువ్వు అమ్మలా వదిలేసి వెళ్ళిపోతావేమో అని. చాలా అనుభవించండి డాడీ. నాకు ఎంత బాధ అనిపించినా లోనే బతికా, లోనే బాధపడ్డా, కానీ నీకు ఎప్పుడు ఏది చెప్పలేదు. 8 years డాడీ. నాకు సూసైడ్ అంటే ఏంటో కూడా తెలీదు. నీ వల్ల డ్రామాకు గురయ్యా. ఏం చేయమంటావురా నన్ను? నన్నేం చేయమంటావు? మీ అమ్మ చనిపోయింది, ఆ తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్తే ఉద్యోగమే పోయింది. నిన్ను ఎలా పెంచాలో తెలియదు, నీ ఫ్యూచర్ ఏమిటో తెలియదు. ఆ టైంలో నా రెస్పాన్సిబిలిటీ ఏమిటో తెలియదు. చచ్చిపోవాల్సింది. నువ్వెంత సెల్ఫిషో తెలుసా? నువ్వు చచ్చిపోతే నేను ఏమైపోతానని ఆలోచించకుండా నేను అనాథనైతే తెలిసి కూడా నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు. గుర్తురాలేదా నేను నీకు? అయినా నేను ఏమైపోతే నీకెందుకు లేదు, నీకు అవసరమే లేదు. ఇప్పుడేమన్నా చచ్చాను, నేను చావలేదు కదా. అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు అన్నావు? మరి ఎందుకు అన్నావు? చాతకన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? లవడాలోది. అవునరా, ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వు ఇలా తయారవుతాను తెలియక అన్నాను రా, కనకుండా ఉండాల్సింది. ఎందుకో చెప్పనా? నీలాంటి సోమరిపోతూ పనికి మాలని ఏప్రాసి అదవ ఒక సల్లా ఉండే కంటే బతికినా చచ్చినా ఒకటేరా నాకు. చచ్చిపో.
sorrow. But if we are wise, we know that there's always tomorrow. Lean on me when you're not strong, and I'll be your friend. I'll help you carry on, boy. It won't be long till I'm gonna need somebody to lean on. You just call on me, brother, when you need a hand. We all need somebody to lean on. I just might have a problem that you'll understand. We all need somebody to lean on. Why don't you lean on? If you need a friend, I'll be your friend. Come on and lean on me. Please won't you swallow your pride? If I have things you need to borrow, for no one can feel those of your needs that you won't let go. Why don't you just lean on anytime? Come on and lean on. If you need a friend, and if you got a problem, I'm your problem solver. Why don't you lean? Come on and lean on me. Call on me, brother, sister, give me your hand. You can